అమ్మ ఇప్పుడు అమావాస్య, అష్టమి, పౌర్ణమి, ఆదివారాలు అని అంటున్నారు. దానికి రిలేటెడ్‌గా ఏంటి అసల? అసలు ఆ కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్? అంటే ఆ తేదీలో అయితే ఆ స్వామివారిని పూజించుకుంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆ తేదీలో నమ్మకంగా కానీ వచ్చిందండి. మన హిందూ మతం, మన భారతీయ మతాల్లో అష్టమి అన్న మంచి చేయకూడదు, లేదా అమావాస్య వచ్చింది మంచి పని కాదు, మంచి రోజు కాదు అని తీసేస్తాం కదా! మరి ఇదే రోజు, ఇదే టైంకి ఇంతమంది స్వామివారిని దర్శించుకోవడానికి అమావాస్య అంటే మంచిదే అండి యాక్చువల్గా. కానీ అందుకే చాలామంది నమ్మకంతో స్వామివారిని అమావాస్య రోజు అష్టమి రోజు వచ్చి పూజిస్తున్నారు. నమ్మకంతో జరుగుతున్నాయండి చాలా మట్టికి. మేము చాలాసార్లు వచ్చామండి టెంపుల్కి. అనుకున్నది కంపల్సరీగా 1 మంత్ 2 మంత్స్లో అది అవుతుంది. మళ్ళీ వస్తున్నామండి. ఫైనాన్షియల్గా కూడా కొంచెం బాగుంటుందండి వచ్చిన తర్వాత. మీకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు? మేము 2 ఇయర్స్ నుంచి ఆ, దర్శించుకుంటున్నాం. స్వామీజీని? స్వామీజీ అయితే నాకు 2 ఇయర్స్ నుంచి ఇక్కడికి తెలుసండి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు సేమ్ మార్నింగ్ వచ్చాము, ఆఫ్టర్నూన్ వరకు అయ్యింది. ఒక ప్రాబ్లంతో వచ్చాము. అది మేము ఇక్కడికి వచ్చిన ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నాక ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత 1 మంత్కి మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అదే నమ్మకంతో మేము అష్టమికి పాసిబుల్ అయినప్పుడల్లా వస్తూ ఉంటామండి. కానీ ఈ గుడి మళ్ళీ ఇక్కడ మెయిన్ రీజన్ ఓన్లీ కొన్ని డేసే వారంలో తెరిచి ఉంటుంది అని చెప్పేసి. కొన్ని డేసే ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 11:30 వరకే ఎలా ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టైమ్స్ దర్శనం చేసుకుంటాం. అంటే ఏ ఏ రోజులమ్మా? రెగ్యులర్గా అయితే డైలీ 11:30 వరకు ఉంటుందండి. ఈ అష్టమి, అమావాస్య, పౌర్ణమి మాత్రం ఆఫ్టర్నూన్ వరకు అలాగా ఉండొచ్చు. ఓకే, మొత్తం అన్ని డేస్ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి మెయిన్ డేస్లో మాత్రం హాఫ్ డే వరకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.